క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, ఆడపాక, గోషే, కందావలి, దమ్మాలపాటి, వనపర్ల కుటుంబంలో మరియ తల్లి పునీత జోజప్ప గారి ద్వారా దేవునికి కృతజ్ఞతగా పరిశుద్ధ దివ్య సత్ప్రసాద ఆరాధనను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట ఆరాధనను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ఈ ఆరాధనలో సమర్పిద్దాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారములు
కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. నా ప్రతిభ నీవే, నా ప్రగతి నీవే, నా ప్రశంసయు నీవే, నా ప్రస్తుతి నీవే. నా ప్రతిభ నీవే, నా ప్రగతి నీవే, నా ప్రశంసయు నీవే, నా ప్రస్తుతి నీవే. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. దినమునకు 7 మార్లు దావీదు నిన్ను స్తుతించెను. దినదినము 7 మార్లు దానియేలు నిన్ను స్తుతించెను. అటువంటి మనసును నాకివ్వుము, అటువంటి మనసును నాకివ్వుము. అనుదినము ఆనందమందించుము, ఆశ్చర్య క్రియలు జరిగించుము. ఆరాధన వీరుడిగా నన్ను మార్చుము. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా
అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. దినమునకు 3 మార్లు దానియేలు నిన్ను ప్రార్థించెను. దినమునకు 3 మార్లు దానియేలు నిన్ను ప్రార్థించెను. అటువంటి కృపను నాకివ్వుము, అటువంటి కృపను నాకివ్వుము. ఆత్మీయ మర్మములు నేర్పించుము, ధైర్యమును నాలోన స్థాపించుము. నీ సాక్షిగా నన్ను నడిపించుము. ఆరాధన నీకే ఆరాధన, 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 ఆరాధన నీకే ఆరాధన. సమాధి నుండి బయటకు వచ్చిన ప్రభువా, ఆరాధన నీకే ఆరాధన, 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 ఆరాధన జీవముతో లేపిన ఆరాధన నీకే ఆరాధన, 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 ఆరాధన నీకే ఆరాధన,
మూగ చెవిటి గుడ్డివారిని స్వస్థపరిచిన యేసయ్యా, మానవుల యొక్క జీవితములను మార్చు ప్రభువా. మాలో ఉన్న తమస్సును నశింపచేసి నీ ఆధ్యాత్మికతను మేలుకొలపండి యేసయ్యా. ఈరోజు అంతయు కూడా మేము మా జీవితంలో ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వచ్చామయ్యా. కానీ ఈ సాయంకాల సమయంలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా, ఈ సంధ్యావేళ సమయంలో నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభువా, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ యొక్క అస్తమించు వేళలో చీకటి మమ్ములను క్రమ్మి ఉండగా ప్రభువా, రేపటి రోజున మా కోసం నీవు సూర్యుల వలె వికసిస్తావు, ఉదయిస్తావు అని నీ యొక్క వాక్యం చెప్పుతుంది యేసయ్యా. తాత్కాలికమైన చీకటి మమ్ములను క్రమ్మి ఉండవచ్చు, భయము ఆందోళన మా జీవితాన్ని ఆవరించ ఉండివచ్చు. కాని నీవిచ్చు ధైర్యము, నీవిచ్చు ఆనందము, నీవిచ్చు సమాధానము మమ్ములను ఆశావంతులుగా చేస్తుంది అయ్యా. మాతో నీవు ప్రయాణించాలని, మా జీవితములో నూతనమైన ఆరంభాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తుండగా యేసయ్యా, 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 నీ బంగారు హస్తములలో, నీ బంగారు హస్తములలో మా జీవితములను సమర్పించుకొనుచున్నామయ్యా, సమర్పించుకొనుచున్నామయ్యా. ప్రొద్దువాలిపోతుంది ప్రభువా, మాతో ఉండిపోరాదా? మాతో ఉండిపో ప్రభువా, మాతో ఉండిపో. మమ్ము నీలా మార్చేసుకో తండ్రి. నీ యొక్క ఆనందం, ఆత్మీయం మాకు అనుగ్రహించండి యేసయ్యా. మా మనసులోని వ్యధలను రూపుమాపక వచ్చిన యేసయ్యా, మాతో ఉండిపో యేసయ్యా. స్తోత్రం. ఆ ప్రభునికి నిన్ను సమర్పించుకో ప్రియమైన బిడ్డ. స్తోత్రం. ఈ ప్రొద్దువాలు సమయంలో మాతో ఉండిపోయే సయాన్ని అడుగు. దేని గురించి ఆలోచించి మాకు ప్రియమైన బిడ్డ. ప్రొద్దువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా? ప్రొద్దువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా? మాతో
ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మమ్ము నీలా మార్చుకోరావా మమ్ము నీలా మార్చుకోరావా స్తోత్రం. ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా పొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా మనసులోని వెదలను దేవా రూపుమాపగా వచ్చిన ప్రభువా మనసులోని వెదలను దేవా రూపుమాపవచ్చిన ప్రభువా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మమ్ము నీలా మార్చుకోరాదా మమ్ము నీలా మార్చుకోరాదా ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే పొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా
స్వర్గానుభూతిలే దేవా నీరాకమాలోకి ప్రభువా స్వర్గానుభూతిలే దేవా నీరాకమాలోకి ప్రభువా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మమ్ము నీకై వాడుకోరాదా ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా ప్రొద్దువాలిపోయినది దేవా నాతో ఉండిపోరాదా ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా మాతో ఉండిపోరాదా మాతో ఉండిపోరాదా మాతో ఉండిపోరాదా హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు ప్రభువుతో నూతన ప్రయాణం అనేకమైన ఆశీర్వాదాలకు ద్వారాన్ని తెరుస్తుంది. ఆయనతో ప్రయాణం అంటే మన జీవితంలో అన్నీ కూడా సమృద్ధి ఆశీర్వాదాలే ప్రియమైన బిడ్డలారా. మరి ఆనాడు శిష్యులు క్రీస్తు ప్రభువుని మరి అనుసరించడానికి కాస్తంత నిస్సందేహించారు. మరి క్రీస్తుతో నడవలా వద్దా అని వారు వాపోతూ ఉన్నారు. ఈయనెవరయ్యా పేరు పెట్టి పిలుస్తున్నారు? పేతురు అంటున్నాడు, అంద్రయ్య అంటున్నాడు, యోహాను అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి పిలుపు అని మేమెవరో తెలియకపోయినా కానీ పేర్లు పెట్టి పిలిచి నన్ను అనుసరించండి అని అంటున్నాడు. ఈయన ఎవరు అని వారిలో వారు మరి వాపోతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు క్రీస్తు ప్రభువుని అనుసరించడానికి మనం నిస్సందేహిస్తూ ఉంటాం. మనలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. కానీ ఒక్కొక్కసారి వితౌట్ రీజన్ ఫెయిత్ సేవ్స్. మరి మన జ్ఞానము దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోయినా కానీ విశ్వాసముతో ఆయన అనుసరించటమే మేలు అనేది మనందరికీ కూడా ప్రియమైన బిడ్డలారా శ్రేయస్కరం. కాబట్టి మరి దేవుడు మనందరినీ కూడా ఆయన చెంతకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడైతే ఆ యొక్క శిష్యులను పిలిచిన వెంటనే ప్రభు
ఇదిగో నేను అనుసరిస్తున్నాను, నీ సేవకుని వలె నన్ను ఆదుకొనుము అని మన ప్రభునికి ఎప్పుడూ కూడా ప్రియమైన బిడ్డలారా ప్రత్యుత్తరం ఇవ్వాలి. వాక్యం బోధిస్తూ ఉంది. మరి ఎప్పుడైతే మన జీవితంలో చేసిన మేలులకి దేవునికి కృతజ్ఞతలు చెప్తామో, మనం చెప్పే ప్రత్యేక కృతజ్ఞతకు గాను ఆయన మనల్ని అమితంగా దీవించి ఆశీర్వదిస్తాడంట. వాక్యం బోధింపబడుతుంది. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనములో, ప్రభువా నీ సన్నిధిలో గడుపుట నా జీవితానికి ఎంతో ఆనందదాయకం ప్రభువా, నీ సన్నిధే నాకు పెన్నిది ప్రభువా, నీ సన్నిధి నాకు ఎక్కడలేని అమితానందాన్ని ఇస్తుంది అని దావీదు గొప్పగా ప్రకటిస్తూ ఉన్నాడు. తన చేతిలో ఉన్న వాయిద్యాలను సితారను తీసుకొని వాయిద్యిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున నీవు కూడా విశ్వాసముతో ఆ ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచుకోవాలి. నువ్వెప్పుడైతే ఆయన యొక్క నామాన్ని స్వరమెత్తి ఆరాధిస్తావో, మరి ఒక బాటసారిగా ఆయన వెనకాల నువ్వు వెళ్తావో, ఆయన ఎప్పుడూ కూడా నీకు మార్గం చూపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరి ప్రభువు పలుకుతున్నాడు కదా, మత్తయి శుభవార్త 7:7లో ఏమని పలుకుతున్నాడండి ప్రియమైన బిడ్డలారా? ఇదిగో నేనే మార్గం, సత్యం, జీవం, ఇక ఎవడైనా నా యందు ప్రవేశించనే తప్ప ఎవడూ కూడా పరలోకంలో మరి ప్రవేశించలేడు. మీరు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదగడి మీకు దొరకబడును అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి నువ్వు ఆ ప్రభువుని అడుగుతున్నావా? మార్గమై ఉన్న దేవుని నువ్వు అడుగుతున్నావా? సత్యమైన ఉన్న దేవుని తడుతూ ఉన్నావా? జీవమై ఉన్న దేవుని వెదకుచూ ఉన్నావా? నువ్వు వెగుతూ ఉన్నట్లయితే ఆయన నీకు నూతనమైన ద్వారాలను ఆయన తెరవబోతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అవును, ఆయన మరి కొండ శిఖరాన ఉన్న దేవుడు ఇప్పుడు మరి మన మధ్యలోకి ఈ దివ్య సప్రసాద రూపంలో విచ్చేసి ఉన్నాడు. అవును, ఆ దివ్య సప్రసాద రూపంలో మనల్ని దీవించడానికి ఆయన విచ్చేసి ఉన్నాడు. ఆనాడు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనంలో మరి ఏలియాను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. మరి ఆయనను ఆ యొక్క శత్రువుల నుంచి విడిపించి ఏలియాను సంరక్షిస్తూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను కూడా ఆ ప్రభు మరి అన్ని విధములైన నీ శత్రువుల నుంచి విడిపిస్తాడు. ప్రియమైన బిడ్డ, నీవు ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నావో, నువ్వు తలస్తూ ఉన్నావో, ఎక్కడైతే వేదన చెందుతున్నావో వాటిని అన్నిటి నుంచి కూడా దేవుడు నేను విడిపిస్తాడు. ఆయనకి నువ్వు సమర్పించుకో. ఆయనకి నువ్వు చేయవలసిన పని ఒకటి, నిన్ను సమర్పించుకొని ప్రార్థన చేయడం. ఇది అనుకూల సమయం, ఇది దేవుడిచ్చిన సమయం మనకి. ఈ సమయంలో మరొక్కసారి ఆయన వైపు మనం తిరిగి చూసినట్లయితే నీ భారమునంతా కూడా ఆయన తొలగించి నీకు నూతనమైన మరి ఆనందాన్ని నీ హృదయంలో ఇస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి కొండ శిఖరాన ఇదిగో తండ్రి దిక్కుతోచక ఉన్న నా జీవితాన్ని ప్రభువా, ఇదిగో ప్రభువా ఈ యొక్క బాటసారి జీవితానికి ప్రభువా నీవే ఇదిగో స్నేహితుడివై ఒక నూతనమైన మార్గాన్ని, ప్రయాణాన్ని మాకు చూపించండి యేసయ్య అంటూ ఇదిగో ఆ యొక్క పాట ద్వారా ఆ యొక్క దేవాతి దేవునికి మన యొక్క జీవిత గమ్యాన్ని చూపించమని వేడుకుందాం. కొండ శిఖరాన దిక్కుదోచకనున్న నన్ను కాపాడువాడెవ్వడు, కాపాడువాడెవ్వడు. భూమి ఆకాశములను సృజించిన నా దేవుడు నిన్ను కాపాడును. కొండ శిఖరాన దిక్కుతోచకనున్న నిన్ను కరుణించును. నీ కాలు జారనీయక, కనురెప్పనైనను మూయక, సర్వవేళలయందు నిన్ను కాపాడును.
ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. నా బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆశల శిఖరం వేదనంతం, ఆర్పుల శరణం నీవే నీవే. ఆశల శిఖరం వేదనంతం, ఆర్పుల శరణం నీవే నీవే. అనురాగ దీపం అపురూపబంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే. అనురాగ దీపం అపురూపబంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. నీవే మోక్షం, నీవే నిరీక్షణ, ఆత్మానందం నీవే ప్రభువా. మా ఆత్మకు ఆనందం కలిగించేవాడవు నీవే. ఈ ఆస్తులు పాస్తులు బాంధవ్య జీవితాలు మమ్మలను సంతృప్తి పరచవు, కానీ నీ మోక్షానందమే మాకు సంతృప్తి. నీవే నా మోక్షం, నీవే నిరీక్షణ, ఆత్మానందం నీవే నీవే. నీవే నా మోక్షం, నీవే నిరీక్షణం, ఆత్మానందం నీవే నీవే. ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం, నిత్యానందం నీవే నీవే. ఇహలోక సౌఖ్యం
పరలోక భాగ్యం నిత్యానందం. నీవే 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 మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే, ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా, నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే, ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ఆనాడు దమస్కు మార్గములో పోవుచున్న సౌలు దేవుని స్వరం వినపడుతుంది. సౌలో సౌలో ఎక్కడికి పోచున్నావు? ఏమైపోయింది నీ జీవితం? ఎటువంటి వాడవు? కానీ ఇప్పుడు నువ్వు చూడు, ఎటువంటి అర్థం లేకోకుండా అయిపోయిందయ్యా. దేవుని యొక్క స్వరం దమస్కు మార్గంలో సౌలుకి వినపడగా అంధుడైపోయాడు. ఆయన అంధుడైపోయి కేవలం దేవుని యొక్క స్వరం మాత్రం వినపడగా ఆ స్వరానికి ఆయన సమర్పించుకొని, ఎవరయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు? ఎవరయ్యా నువ్వు నా జీవితం గురించి ప్రతిదీ కూడా నువ్వు చెప్తున్నావు? ఎవరయ్యా నువ్వు నా గురించి ప్రతిదీ కూడా తెలియజేస్తున్నావు అని సౌలు అడిగినప్పుడు ప్రభు పలుకుతున్నాడు, నీవు ఎవరిని గూర్చి హింసించుచున్నావో ఆ క్రీస్తు ప్రభు అనే నేను మరణము నుంచి ఉత్థానమైన క్రీస్తును నేనే. అయ్యో ప్రభువా, నువ్వేనా? నిన్ను గూర్చి నీ బిడ్డలు ఎంతగానో హింసించానే. అయ్యో, ఎంతోమంది ప్రాణాలను కాలరాసానే, గర్భంలోనే చీల్చి చెన్నాడానే, ఎన్నో పాపాలు చేశాను ప్రభువా. ఇప్పుడు నేను ఎందు నిర్దోషిగా ఉన్నానయ్యా, నా పాపాలు మన్నిస్తావా? అయ్యో ప్రభు 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 కన్నీరు కార్చి, రాత్రి మగులు కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు సౌలు. ఈ రోజున నీవు కూడా ఆ మార్గము తప్పి, ప్రభు ఇచ్చిన మార్గమును తప్పి, ఆ యేసయ్య ప్రయాణంలో నువ్వు ఉండక ఎక్కడికెక్కడికో వెళ్తున్నావా? ఎంతోమందిని హింసిస్తూ ఉన్నావా? వేదనకు గురి చేస్తూ ఉన్నావా? నీ మాటలతో, సూటిపోటి మాటలతో
వారిని బాధ పెడుతున్నావా, గాయపరుస్తూ ఉన్నావా? అప్పట్లో నేను పడ్డాను, మా అత్త అనింది, ఇప్పుడు నా కోడలు అంటే ఏమి కాదులే, వాళ్ళు కూడా పడాలి, నేర్చుకోవాలి. నువ్వు పడ్డావని, నువ్వు వేదన అనుభవించావని ఇంకొకరికి వేదన నువ్వు కలిగిస్తూ ఉన్నావా? ఇంకొకరు నేను ఎటువంటి బాధన పడ్డానో వారు కూడా అనుభవించాలని నీవు అటువంటి జీవంతో అటువంటి మాటలతో ఇతరులని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నావా? దేవుడు ఈరోజు నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ పాప జీవితము నుంచి బయటికి రా. ఇతరులను బాధ పెట్టే మందబుద్ధి నుంచి బయటికి రా. ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నీ ద్వారా ఎంతోమంది గాయపడుతున్నారు కదా, ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు కదా. నువ్వు అనే మాటలు నీ బిడ్డల్ని గాయపరుస్తున్నాయేమో, నువ్వు అనే మాటలు నీ భార్యని భర్తని గాయపరుస్తున్నాయేమో, నువ్వు అనే మాటలు నీ యొక్క తల్లిదండ్రులను గాయపరుస్తున్నాయేమో, వారిని వేదనకు గురి చేయుచున్నాయేమో. ఆ ప్రభునికి సమర్పించుకొని ఈ యొక్క సమయంలో సౌలు వెక్కి ఏడ్చి ఆ ప్రభుని యందు ప్రాయశ్చిత్తాన్ని కోరుకొని ఆ ప్రభునితో, క్రీస్తునితో నూతనమైన ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు. ప్రియమైన బిడ్డ, ఇది ఒక నూతనమైన ఆరంభం నీ జీవితం. ఇది ఒక నూతనమైన ఆరంభం నీ జీవితంలో. నూతనమైన క్రియలు జరగబోతున్నాయి. ఆయన ప్రయాణంలో నూతనమైన విషయాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నూతనమైన బిజినెస్ నువ్వు పెట్టబోతున్నావు. నూతనమైన ఉద్యోగాలు నీకు రాబోతూ ఉన్నాయి. ఆయన ఎంతో పశ్చాత్తాపపడ ఉండగా నీకు నూతనమైన ఆ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబులన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. సౌలు వలె మనస్తాపాన్ని పడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో. సౌలు పౌలుగా మారినట్లుగా నీవు కూడా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చుకొని ఆయనకి అనుగుణమైన బిడ్డగా జీవిస్తావా? నువ్వు జీవిస్తున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, కళ్ళు మూసుకొని ఆయన యొక్క రక్తం నీ పైన చిలకరింపబడాలని, నీ కుటుంబం పైన చిలకరింపబడాలని, నీ గృహం పైన చిలకరింపబడాలని, ఆయన యొక్క దీవెనల యొక్క భూమిలో ఉండాలని, పాడి పంటలు పండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ ప్రభువులో మనం ఆశ, కోరికలను, విశ్వాసాన్ని ఉంచి ఆయన యొక్క దీవెనలు పొందుకుందాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియము గ్రహింపగల్గును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాదు
పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గును. శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకొసగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఈ అనుగ్రహ సమయంలో దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు పొందబోతున్న సమయంలో ప్రత్యేకంగా మన తల్లి శ్రీసభ కోసం ప్రార్థించుకుందాం. సమిష్టి తెలుగు పీఠాధిపతుల యొక్క శ్రేయస్సు కోసం, అదే విధముగా మన దివ్యవాణి ఛానల్ బృందం వారిని అందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, రాబోతున్న రోజుల్లో చేయబోతున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని, ఎంతోమంది దేవునికి సాక్షులుగా మారాలని, దేవుని యొక్క అమితమైన దీవెనలతో మనమందరము కూడా దీవింపబడాలని ఆ ప్రభువుని పరలోక జపమును, మంగళవాత జపమును, మరి త్రిత్వ స్తోత్రమును చెప్పుకుందాం. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడినవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక.